మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే మండల నోడల్ ఆఫీసర్ అయిన మన జగపతి సార్ గారిని వేదిక నుంచి అలంకరించవలసిందిగా వేదిక అలంకరించవలసి కోరుతున్నాం. బరిపై నారాయణపురం పాఠశాలకు వెళ్ళిన ఆర్ పద్మావతి గారు సిజిహెచ్ఎం గారిని వేదికను అలంకరించవలసిందిగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. బదిలీపై వెళ్ళిన సార్ని ఉద్దేశించి మేడం గారిని ఉద్దేశించి మాట్లాడడానికి ముందుగా విద్యార్థులు ఎవరైనా సరే రండి. ముందుగా బదిలీపై వెళ్ళిన ఆర్ పద్మావతి టీచర్ గురించి చెప్తాను. టీచర్ మాకు 6th నుంచే సైన్స్ చెప్పేవాళ్ళు. మా 9th టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యారు వేరే స్కూల్కి. అప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. టీచర్ బయాలజీ సైన్స్ బాగా చెప్తారు, పిల్లలు బాగా అర్థమైంది. ఒక పక్కన స్కూల్ చూసుకుంటూనే ఇంకో పక్కన పిల్లలు చూసుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు లెసన్స్ చెప్తాను. సార్ ఎలాగంటే ఒక ఫాదర్ టైప్లోనే ఉంటారు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఏమన్నా ఓపెన్గా మాట్లాడతారు. ఏమన్నా అవసరం ఉన్నా సరే అప్పటికప్పుడు సార్ తీరుస్తారు. స్కూల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము గేమ్స్కి వెళ్ళినప్పుడు కూడా సారే మమ్మల్ని చూసుకున్నారు. గేమ్స్ కాడికి వెళ్ళినప్పుడు పీటీ టీచర్ ఎం పద్మజ టీచర్ గురించి చెప్తాను. టీచర్ మాకు చాలా రెస్పాన్స్ ఇచ్చేయాలి. ఇక్కడైతే టీచర్ మాకు ఎట్లా చూసుకునే వాళ్ళు అంటే క్రమశిక్షణతో ఉంచేవాళ్ళు, గేమ్స్ బాగా ఆడించేవాళ్ళు. పి సత్యనారాయణ రెడ్డి గారు, టి నాగేశ్వరరావు గారు, టి సుజాత మేడం, కె ప్రభాకర్ రావు సార్ మరియు పిడి కృష్ణ సార్కి స్వాగతం. నేను 6th క్లాస్లో చదువుకునేటప్పుడు టీచర్ సైన్స్కి వచ్చేవారు. అలాగే టీచర్ మాకు సైన్స్ చక్కగా మంచిగా చెప్పేవాళ్ళు. 6th క్లాస్ చదివేటప్పుడు మాకు హిందీకి రావడం జరిగింది. సార్ చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పేవారు. పీటీ మేడం కూడా చాలా పార్టిసిపేట్ అయ్యేట్లుగా చేసేవాళ్ళు. మా అందరినీ ముందు నడిపించేవాళ్ళు. వచ్చిన సార్ అందరూ మంచిగా చెప్తున్నారు. ఇలాంటి టీచర్ బదిలీపై వెళ్ళడం మా అందరికీ బాధగా ఉంది. బాలాజీ సార్ నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మాకు హిందీకి రావడం జరిగింది. సార్ మాకు హిందీ చక్కగా అర్థమయ్యేటట్లు బోధించేవారు. మా అందరినీ తన సొంత పిల్లలని చూసుకునేవారు. కొత్తగూడెంలో ఏ పోటీలు జరిగినా సార్ మా అందరినీ కొత్తగూడెం తీసుకొని వెళ్ళి మేమంతా ఆ పోటీలలో పాల్గొనేటట్లు చేసేవారు. మంచిగా ఆడే విధంగా ప్రోత్సహించేవారు. మా పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా చురుకుగా పాల్గొనేవారు. ఇలాంటి మేడం మా పాఠశాల నుంచి వెళ్ళినందుకు మా అందరికీ చాలా బాధగా ఉంది. అదే విధంగా కొత్తగా మన పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా మాకు అర్థమయ్యేటట్లు బోధిస్తున్నారు. పద్మావతి గారు, మేము నాగపల్లి నుంచి 9 సంవత్సరాలు పనిచేసి ఇది మాకు అనుకూలంగా ఉన్నటువంటి పాఠశాల కాబట్టి బదిలీలో మాకు అవకాశం దొరికినందుకు ఇక్కడికి కోరుకోని పాఠశాలకు 2018లో వచ్చినాం.
5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేడం గారికి ప్రమోషన్ వచ్చింది, నారాయణపురం గారు. ఈ పాఠశాలలో పనిచేసిన 5 సంవత్సరాలు కూడా మేడం గారు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. మరి అన్ని విషయాలు, ఇటు రిజల్ట్ విషయంలో కానీ, పాఠశాల అభివృద్ధి విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చడంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. మేమందరం ప్రత్యక్షంగా చూసిన విషయమే. నేను, మేడం గారు అందరం కూడా నాగపల్లి స్కూల్లో 9 సంవత్సరాలు కలిసి పనిచేసాం. అప్పుడు మేమందరం కూడా టీం వర్క్ ఎట్లుండేదో అలాగే మేడం గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఏ విషయంలోనైనా మేము కూడా అదే విధంగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు అందరం. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా మేడం గారు అదనపు బాధ్యతలు, ప్రధానోపాధ్యాయ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ స్కూల్లో అనేక రకాలైన సౌకర్యాలు కల్పించారని అందరి ద్వారా తెలుసు. మేడం గారు ఎప్పుడు తెలిసిన చక్కగా చిరునవ్వుతో మాట్లాడతారు. గారి గురించి చెప్పుకోవాలంటే నాగుపల్లిలో మేము 9 సంవత్సరాలు కలిసి పనిచేసాం. మా అనుభవాలు అనేకం ఉన్నాయి. గుండె నిండా అనుభవాలే ఉన్నాయి. అవి ముందు దాటి రావాలంటే సమయాభావం అయిపోయింది. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా నాకంటే ముందు మాట్లాడినటువంటి ఉపాధ్యాయ మిత్రులంతా కూడా పద్మావతి గారి గురించి చెప్పారు. పద్మావతి గారు చాలా కమిట్మెంట్తో ఉద్యోగం చేస్తాం, విధులు నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరినీ కూడా తమ కన్న పిల్లల్లాగానే చూసుకోవడం జరిగింది. చాలా ప్రేమగా పిల్లల్ని ఆప్యాయంగా చూసుకోవడం జరిగింది. సైన్స్ ఫెయిర్ పద్మావతి గారి గురించి, పద్మావతి గారు దాదాపు 15-20 ఏళ్ళ నుంచి కూడా నాకు పరిచయం పనిలో మరి మేడం గారు ఉండటం, సార్ కూడా పరిచయం ఉండటం, మరి ఉపాధ్యాయులుగా బెస్ట్ సర్వీసెస్ అందించడం. ఒకసారి LIC ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ సర్వీసెస్ అవార్డు ఒక సంవత్సరం నేను మేడం గారు కలిసి తీసుకోవడం జరిగింది. 10-12 ఏళ్ళ సంవత్సరం ముందు. అలానే ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత కూడా మేడం గారు మరి గ్రామస్తుల ద్వారా అయితేనేమి, మా పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా అయితేనేమి, ఈ కాంపౌండ్ వాళ్ళ గురించి, అసిస్టెంట్స్ గురించి, ఇంకా అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాల్గొనేటువంటిది జరిగింది. అలానే ఇంకా డైనమిక్గా రిటైర్ అయ్యేటప్పుడు మళ్ళీ రిటైర్గా ప్రమోషన్ పొందనేటువంటిది చాలా మేడం గారికి కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశం. నిజంగా ఆ కడుపులో తీసి పెట్టేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి కనిపిస్తారు పద్మావతి గారు. అంటే మేడం గారు ఉండడం ఆ పాఠశాలకి అదృష్టం. అలాగే నా చదువు పిల్లలు కూడా అదృష్టాన్ని చాలా పొందగలిగారు. ఇప్పుడు నారాయణపురం విద్యార్థులు కూడా అలాంటి అదృష్టాన్ని పొందుతూ ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. ముఖ్యంగా వారు ఎక్కడ పనిచేసినా ఆ ఊరిని తమ పుట్టిన ఊరిగా, పాఠశాలని పుట్టినిల్లుగా భావిస్తూ పనిచేసేవారు. అలా పనిచేస్తున్న క్రమంలో ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ కూడా తన తోబుట్టువులుగా, అన్నతమ్ములుగా, అక్క చెల్లెలుగా భావిస్తూ ఒక కన్నతల్లి ప్రేమ చూపిస్తూ అక్కడ రిజల్ట్ విషయంలో కానీ, పాఠశాల భౌతిక వనరులు సమకూర్చడంలో కానీ చాలా మరి గ్రామ ప్రజలతో మమేకమై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు మేడం గారి అడ్మినిస్ట్రేషన్, మేడం గారి యొక్క ప్రతి మూమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. పద్మావతి మేడం గారు అంటే ఇక నాకు మరో తల్లి. మేడంతో నేను ఒక 10 నెలలు జర్నీ చేశా. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మేడంతో ప్రయాణం చేసినటువంటి అనుభూతినిచ్చారు. మేడంకి, సార్కి కూడా ఈ వేదిక తరపు నుంచి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. పద్మావతి మేడం గారు, మేడంతో పరిచయం లేనప్పటికీ ఈ స్కూల్కి వచ్చాక మేడం పేరు బాగా వినిపించడం అనేది జరిగింది. మేడం ఎలా ఉండేవాళ్ళు, ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, అన్ని విషయాలు టీచర్స్ ప్లస్ పిల్లలు అందరూ కూడా ఎక్కువగా మేడం గురించి చెప్తూ ఉండేవాళ్ళు. కలిసి మెలిసి ఉన్నాము ఇన్ని నాళ్ళు, అంతకాలం ఎంతలోన గడిచిపోయే, ఈనాటితో మా
ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా సిఆర్పితో సహా మరి మంచిగా వంట చేసి పెట్టినందుకు ఈ పాఠశాలకు ఉన్నటువంటి వారు అందరం కలిసి ఇది నా ఒక్కదాని సక్సెస్ కాదు, అందరం కలిస్తే ఎవరి చేతనంత వాళ్ళు చేశాం కాబట్టి ఇది ఇంత బాగా నడిచిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి వరుసగా నేను అందరికీ సన్మానం చేసిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్తూ నేను చేసిన తర్వాత మేము అనుకున్నాము, చేసిన తర్వాత మాకు చేయండి మేము మాట్లాడతాము విషయాన్ని మరి మన ప్రధానోపాధ్యాయుల్ని సీట్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం.